మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఆజాద్ గారు, అసలు కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా ఎంత ఫేమస్ అయిందంటే ఆమెను తీసుకొచ్చి ఒక హీరోయిన్ చేశారు, ఒక మంచి స్టార్డమ్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే ఆమె వేరే అబ్బాయిని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఏజ్ చాలా తక్కువ అని చెప్పి అతను పెళ్లి చేసుకున్న ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో తన పైన పోక్సో కేసు పెట్టారు రీసెంట్గా 2 days బ్యాక్. అసలు ఈ కేసు మనం ఎలా చూడాలంటే, మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల పోక్సో యాక్ట్ అనేది ఇప్పుడు అప్లికేబుల్ అయ్యింది. తర్వాత తను మేజర్ అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్రెడీ లీగల్గా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ కేసు ఎలా ఉండబోతుంది? ఒకటండి, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇది మోనాలిసా అనే కాదు, జనరల్గా ఎక్కడైనా ఏ లవ్ మ్యారేజ్ విషయంలో కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి వయసు 18 years నిండి ఉండాలి, అంటే 19 తగలాలి. ఒక్కరోజు తగ్గినా కూడా మీకు పోక్సో యాక్ట్ అవుతుంది. ఓకే, అంటే మైనర్ బాలికలతో ఎవరైనా సరే ఆమెకి ఇష్టమైనా కూడా ఆమెతో గనక ఉన్నట్లయితే అది పోక్సో యాక్ట్ అవుతుంది, అమ్మాయికి ఇష్టమైనా కూడా. సో ఇప్పుడు ఇలాంటివి మేము చూస్తాం. ఈ లవ్ మ్యారేజ్ విషయంలో చాలామంది ఏంటంటే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ కార్డు ప్రకారం వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ నాట్ వ్యాలిడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయిది 10th class ఏదైతే ఉందో దాని ప్రకారం ఉండాలి, లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అన్న చూడాలి. లేదు ఆమెకి టెస్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్లో తెలిసిపోతుంది ఆమె వయసు ఎగ్జాక్ట్ డేట్తో సహా తెలిసిపోతుంది. అవే ప్రామాణికం అవుద్ది. కానీ చాలామంది ఆధార్ కార్డు తీసుకొచ్చి, సార్ ఈ ఆధార్ కార్డు ప్రకారం నేను మేజర్ అయ్యాను అని లేదు. తర్వాత ఇంకొక అపోహ ఉంది చాలా మందికి 18 years బర్త్డే జరుపుకుంటే మేజర్ అయిపోయాను అనుకుంటారు. 18 years బర్త్డేగా జరుపుకోవాల్సింది 19 years బర్త్డే జరుపుకోవాలి. 19 years కంప్లీట్ 18 years అయిపోయి కంప్లీట్ అయిపోయి 19 years వచ్చినప్పుడు లెక్క వస్తుంది. ఓకే, చాలా మంది 17 సంవత్సరాలు నిండిపోయి 18కి వచ్చేస్తారు. వచ్చేసా నేను మేజర్ అయిపోయా అనుకుంటారు. అది కాదు, మీకు జాగ్రత్త. అందుకని ఏజ్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు 18 years దాటి నాది 18 years బర్త్డే, సో ఈ రోజు నేను 19కి వచ్చా, అది లెక్క. ఓకే, చాలా మంది నేను 18కి వచ్చేసాను కాబట్టి ఈ రోజు నుంచి నేను అయిపోయాను. 18 రన్నింగ్ కాకూడదు, ఓకే, కంప్లీట్ అవ్వాలి. ఓకే, అది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో దాన్ని మీరు ఏజ్ గూగుల్లో కూడా ఏజ్ క్యాలిక్యులేటర్ వస్తుంది, దాన్ని బట్టి చూసుకోవచ్చు ఒకటి. సో అలాగే ఏమవుద్దంటే, జనరల్గా ఇలాంటి కేసుల్లో సరే ఈ అమ్మాయి ఫేమస్ అయిపోయింది, సడన్గా ఏదో స్టార్ అయిపోయింది, స్టార్డమ్ అయిపోయింది, ఇది ఒక సరే అది ఒక పక్కన పెడదాం, అది దీనికి సంబంధం లేదు. సో అతను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఏదో పెద్ద దాని గురించి హల్చల్ జరిగిన తర్వాత ఆమె ఏదో డైరెక్టర్ ఏదో చేశాడని ఏదో సంథింగ్ చాలా వచ్చేసారు రూమర్స్. ఇక్కడ అవన్నీతో పాటుగా పెళ్లి చేసుకునే క్రమంలో జరిగిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కోర్టు వారు విచారిస్తారు. అదేంటండి, మొన్న రీసెంట్గా ఒక ఢిల్లీ హైకోర్టు వారు పోక్సోలో అమ్మాయి పెళ్లి చేసుకుంది, అమ్మాయికి పిల్లలు కూడా పుట్టారు, అయినప్పుడు కూడా అతనికి జైలు శిక్ష పడింది. ఎందుకంటే ఒక 3 days 4 days తగ్గిందని చెప్పి. కాబట్టి ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే పోలీస్ కేసులు అవుతాయి, లేకపోతే ఏముండదు. తెలిసినా కూడా సుమోటోగా తీసుకోవచ్చు పిల్లల విషయంలో. ఓకే, ఇక్కడ అబ్బాయి బాలురు లేదా బాలికలు అంటాం, అంటే 18 years లోపు ఉన్న బాలురు పైన కూడా అత్యాచారం చేసిన ఇట్స్ క్రైమ్. అర్థమైందా? సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు లెక్కేసుకోవాలి. సో దీనికి సంబంధించి రీసెంట్గా సరే సుప్రీంకోర్టు వారు ఏదో వేరే జడ్జిమెంట్ ఇచ్చారు, అది ఒక సెకండరీ థింగ్. అవన్నీ ఇద్దరు మైనర్స్ ఉన్నప్పుడు లవ్ చేసుకునే అది ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, పోక్సో యాక్ట్లో మెజారిటీ ఏజ్ ఏదైతే ఉందో 18 years నుంచి 16కి తగ్గించాలి అని చెప్పి చాలా డిమాండ్స్ నడుస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల, ఇది అక్రమంగా కూడా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాన్ని పోక్సో యాక్ట్ కూడా మిస్యూజ్ కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా మిస్యూజ్ కూడా జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఎక్కువ వెపన్గా వాడుతున్నారు చాలా మంది. సో ఇక్కడ ఈ మోనాలిసా మేజరా అనేది పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంటుంది ఫస్ట్. సరే ఆమె యొక్క బర్త్ సర్టిఫికేటో లేకపోతే ఆమె చదువుకుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ చదువుకుంటే ఆమె బర్త్ సర్టిఫికేట్ ఉందా, 10th పాస్ అయితే 10th సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ లేకపోతే ఏజ్కి సంబంధించిన మెడికల్ టెస్ట్ చేయించాలి. అప్పట్లో కనుక ఆ సందర్భంలో ఆమె కనుక మేజర్ అని తెలియదు అనుకోండి, కేసు ఉండదు. లేదు మైనర్ అనేది తెలియదు అనుకోండి, అతని భర్త పైన పోక్సో యాక్ట్ నమోదవుతుంది. సో అతను యథావిధిగా జైలు ట్రయల్ అన్నీ జరుగుతాయి. ఒకవేళ అక్కడ యాక్సెప్టబుల్ కూడా ఇట్ ఇస్ క్రైమ్.
సో అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఇదనే కాదు, ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకునే సమయంలో చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు చర్యతో ఉంటే ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ పోక్సో కంపల్సరీ అట్రాక్ట్ అవుతుంది. అదే జరిగింది ఈ విషయం నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించి ఉండొచ్చు అవతల పార్టీ వాళ్ళు, ఎందుకంటే అతను కేరళ ముస్లిం మీద అంటున్నారు. అవును. ఆ పెద్దలు కూడా కాజా ఉంటారు కదా, వాళ్ళు పెళ్లి నికా చేసే సమయంలో కూడా అవన్నీ చూసే ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇది వార్తగానే స్వీకరించాలా లేకపోతే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారనేది తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళు నికా చేసుకునే సమయంలో అన్ని చూస్తారు, మొత్తం ఏజ్ కూడా చూస్తారు, కంపల్సరీ చూస్తారు. ఏజ్ చూస్తారు, ముస్లిం మ్యారేజ్ అయినా, హిందూ మ్యారేజ్ అయినా, క్రిస్టియన్ మ్యారేజ్ అయినా కూడా కంపల్సరీ ఏజ్ చూస్తారు. ఇప్పుడు మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అమ్మాయి ఏజ్ కంపల్సరీ చూస్తారు కదా, 10th క్లాస్ కంపల్సరీ పెట్టాలి కదా, లేదా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. పెట్టిన తర్వాత మేజర్ అయితేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో. సో ఇది కూడా అంతే. కాబట్టి అంత గుడ్డిగా వెళ్ళదేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ కనుక నిజంగానే పోక్సో యాక్ట్ నమోదైతే మాత్రం అతను జైలుకి వెళ్ళాల్సింది, నో డౌట్ ఎట్ ఆల్. మీరు చూసిన మిగతా కేసెస్లో ఎలా రిజిస్టర్ అవుతాయి ఈ పోక్సోకి సంబంధించి? అంటే మేము చూసిన కేసులో కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ఈ లవ్ మ్యారేజ్ సంబంధించే అమ్మాయి ఆధార్ కార్డు చూపించేసి వీళ్ళు వెళ్ళి గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య అన్ని మామూలు ఫస్ట్ నైట్ అన్ని జరిగిపోయింది. జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు కిడ్నాప్ కేసు పెట్టారు, పోక్సో యాక్ట్ పెట్టారు తల్లిదండ్రులు. పెట్టినప్పుడు మేము మెడికల్ టెస్ట్లు అన్ని చేయించాము. చేపిస్తే మెడికల్ టెస్ట్లో ఆ మేజర్ అనేది తేలింది అనమాట. కానీ బర్త్ సర్టిఫికేట్లో 10th క్లాస్లోనే మైనర్ అని ఉంది, ఆధార్ కార్డులో మేజర్ అని ఉంది, ఆధార్ కార్డులోనే మేజర్ అని ఉంది. చూసుకుంటే ఎంత 2-3 రోజులు తేడా డిఫరెన్స్ అంతే. SSCలోనేమో మైనర్ అని ఉంది. సో ఇలా కాదని చెప్పి మేము మెడికల్ టెస్ట్ చేపిస్తే మేజర్ అని తేలింది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో త్వరగా చేసుకుంటే కానీ మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్. తర్వాత పోక్సో యాక్ట్లో చాలా ఏంటంటే మెయిన్ ఆ అమ్మాయిదే సాక్ష్యం ఉంటుందండి. మెయిన్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆమెదే మెయిన్ సాక్ష్యం ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు అంతా చూసినవి అవన్నీ ఉంటాయి. కానీ మెయిన్ బాధితురాలు చెప్పే సాక్ష్యాన్ని బట్టే కేసు గట్టిగా ఉంటుంది. మనం చూడండి 52 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఒక అబ్బాయికి. 52 సంవత్సరాలు. నల్గొండ చెందిన అబ్బాయి, ఒక అబ్బాయి చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టినందుకు. అట్లా అందుకని చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. 18 years లోపు అమ్మాయిని టచ్ చేసినా కూడా ప్రాబ్లమే, పోక్సో కింద పెడతారు. కాబట్టి చాలా హైయెస్ట్ అంటే ప్రతి కంప్లైంట్లో కూడా ఎలా పనిష్మెంట్ అంటే ఇప్పుడు 52 years అన్నారు, అందరికీ అదే 52 అలా ఉండదు. వాళ్ళ దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది ఏంటంటే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఉంటుంది. మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ అంటే అమ్మాయిని తాకరాని చోట తగిలింది అనుకోండి, అక్కడ మీకు తక్కువ పనిష్మెంట్ ఉంటుంది. లేదు ఒక అతను అమ్మాయిని చాలాసార్లు దారుణంగా అబార్షన్ పెళ్లి అంటే మామూలు చేసి అబార్షన్ చేయించి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు ఆ పిల్లని, మైనర్ బాలికని. సో అలాంటివి జరిగినప్పుడు ఎక్కువ శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో మైనర్ బాలికని చంపేసిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిని రేప్ చేసి చంపేస్తుంటారు మైనర్ బాలిక, మనం చూస్తుంటాం కదా ఇక్కడ జాగ్రత్త. అలాంటి వాటిలో కూడా తీవ్ర పనిష్మెంట్లు ఏర్పడతాయి అనమాట. అలాంటి వాటికి 50 to 60 అలా పడుతుంటాయి జైలు శిక్షలు. ఇప్పుడు అతను ఎవరో ఫన్ బకెట్ భార్గవ ఎవరో ఉన్నారు చూడండి, అతను 20 years పడింది జైలు శిక్ష. 20 years పడింది అతనికి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా అతను. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చెప్పి మోసం చేశాడు. అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసింది. సో అన్ని రుజువైనాయి, ఇతనే DNA టెస్టులు అన్ని రుజువైనాయి. రుజువైనప్పుడు అతను పెళ్లి చేసుకున్నాను మోసం చేసి అమ్మాయిని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి రకరకాలుగా అమ్మాయిని రకరకాలుగా వేధించాడు అనమాట. అంటే నేరం అనేది తీవ్రంగా జరిగింది అప్పుడు. సో అమ్మాయికి అబార్షన్ కూడా చేయించాడు ఇతను. సో ఇవన్నీ కూడా చూస్తే అది మరి చాలా డేంజర్ కదా, అలా చేయకూడదు కదా. సో అలాంటి సందర్భాల్లో అతను 20 years జైలు శిక్ష పడింది. 20 years లైఫ్ అంతా సగం అందులోనే అయిపోయింది కదా. అట్లా ఉండదు. ఎందుకంటే పోక్సో యాక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి, చిన్నపిల్లల విషయంలో దట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి.